దేవునికి స్తోత్రాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమందు ఒక శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని లేక శ్రేష్టమైనటువంటి దేవుని మాటలను మీకు తెలియజేయడానికి నేను ఈ రీతిగా రావడానికి దేవాతి దేవుడు తన కృపను చూపించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ధ్యానాంశము ప్రార్థించుట ఎట్లు లేక ప్రార్థన ఎలా చేయాలి. చాలా మందికి ప్రార్థన చేసేది చేత కావట్లేదు. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుని వాక్యము ఇలాగా రాయబడి ఉంది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనంలో ఇలా రాయబడి ఉంది. మరియు మీలో ఇద్దరు తాము వేడుకును దేనిని గూర్చేనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వానికి దొరుకునని మీతో చెప్పాను. అంటే ఎలా ప్రార్థన చేయాలంటే భూమి మీద ఇద్దరు ఏకీభవించి ప్రార్థించాలి. ఇద్దరా ముగ్గురు అనేది కాదు, కానీ ఉన్నవారు ఏకీభవించి ప్రార్థించాలి. ఏక మనసుతో ప్రార్థించాలి. యెహోషువ ఒక మాట అన్నాడు, నేనును నా ఇంటి వారు యెహోవాని సేవించదుము అన్నాడు. నేనును నా ఇంటి వారు యెహోవాని సేవించదము అన్నాడు. అంటే ప్రార్థనలో ఏకీభవించి అంటే ఏక మనసుతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. రెండో విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఒక శ్రేష్టమైనటువంటి మాట తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షంపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, ఇలా చేశాడు, ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షము పడలేదు. అయితే అందరూ ప్రార్థనలు వేరు, ఆయన చేసిన ప్రార్థన వేరు. అన్నీ ఒకటే కదా అని అంటే ఆయన చేసిన ప్రార్థన ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆసక్తితో ప్రార్థన చేశాడు. అంటే ప్రార్థన చేసినప్పుడు మనము వాటిని పొంది ఉన్నాము అని నమ్మాలి. ప్రార్థన చేసినప్పుడు వాటిని పొంది ఉన్నాము అని నమ్మాలి. ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేయగా ఎన్ని సంవత్సరాలు వర్షం పడలేదంట? 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షం పడలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా భూమి తన ఫలమునిచ్చెను. మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. అంటే ఆయన ఎలా ప్రార్థన చేశాడంటే ఆసక్తితో ప్రార్థన చేశాడు. దేవుడు చేస్తున్నాడు అనేటువంటి ఒక విశ్వాసం కలిగి నమ్మి ప్రార్థన చేశాడు. ఈరోజు ఈ వాక్యాన్ని చూస్తున్న దైవ ప్రియులరా, మనం దేవునికి ప్రార్థన చేసేటప్పుడు పొంది ఉన్నామని నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మన దేవుడు సమస్తమును చేయుటకు సమర్థవంతుడు కనుక మనం పొంది ఉన్నామని నమ్మాలి. నమ్మిన వారికి ఆయన దయచేయుటకు సమర్థవంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. 2 విషయాలు అయిపోయినాయి. ఆ తర్వాత నేను 3వ విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. 145 దావీదు కీర్తన 18 అంటాడు, తనకు మొర్రపెట్టు వారికి అందరికీ అన్నాడు. తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. లేకపోతే తనకు నిజంగా మొర్రపెట్టు వారి ప్రార్థన ఆయన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలా మొర్రపెట్టాలి? నిజముగా మొర్రపెట్టాలి. ఏదో చేసావన్నట్టు కాకుండా. ఏలియా ఎలా చేశాడు? ఆసక్తితో ప్రార్థన చేశాడు కదా.
పొంది ఉన్నామని నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేశాం కదా, అదే విధముగా నిజముగా మొర్ర పెట్టాలి. దేవుడు ప్రతిఫలం దయచేస్తాడు. నిజముగా మొర్ర పెట్టాలి. అంటే అబద్ధంగా మొర్ర పెట్టేది ఉందని అర్థమా? ఉంది కనుకనే దేవుడు నిజముగా మొర్ర పెట్టాలని రాయించాడు. నిజముగా ఎప్పుడైతే మనం మొర్ర పెడతామో దేవుడు మన ప్రార్థన విని ఆలకిస్తాడు. భక్తులైనటువంటి హిజ్కియా ఉన్నాడు. మరణకరమైన రోగము హిజ్కియాకు సంభవించింది. ప్రవక్త వచ్చాడు, ఓ హిజ్కియా, నువ్వు మరణించబోతున్నావు, నీవు లేచి నీ ఇల్లును చక్కబెట్టుకో, నీ మనసును మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకొని ఒక హెచ్చరిక చేసి ప్రవక్త బయలుదేరి వెళ్ళిపోయినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే హిజ్కియా లేచి గోడ తట్టు తన ముఖము తిప్పుకొని ఆసక్తితో మొర్రపెట్టాడు, పట్టుదలతో మొర్రపెట్టాడు, నిజముగా మొర్రపెట్టాడు, పూర్ణ హృదయముతో దేవునికి మొర్రపెట్టాడు. హిజ్కియా చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధికి ఎప్పుడైతే ప్రార్థన చేరిందో దేవుడి దగ్గర నుంచి జవాబు వెంటనే వస్తుంది. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందా లేదని మనం ఆలోచన చేయాలి. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందనుకోండి, దేవుడు ఖచ్చితంగా ఆయన ప్రార్థనకు జవాబు దయచేయడానికి ఆయన సమర్థవంతుడు, శక్తివంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత 4వ విషయాన్ని నేను మీకు తెలియచేయబోతున్నాను. రోమా పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘానికి రాస్తూ అక్కడ ఒక శ్రేష్టమైన మాట రాయించి పెట్టాడు. 12వ అధ్యాయము 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి యుండుడి అన్నాడు. ఎలా ప్రార్థించాలి? ఎలా ప్రార్థించాలి? శ్రమలు వచ్చినప్పుడు ఓర్పు కలిగి ప్రార్థనయందు పట్టుదల కలిగి ప్రార్థించాలి. పట్టుదల కలిగి ప్రార్థించాలి. ఎందుకని? లోకములో మీకు శ్రమలు ఉన్నాయి. యేసు ప్రభు అన్నాడు, ఆయన లోకములో మీకు శ్రమలు ఉన్నాయి, ఆయనను భయపడవద్దు, నేను లోకాన్ని జయించి ఉన్నాను, మీరును కూడా జయించుతారు. అయితే ధైర్యం తెచ్చుకోండి. అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యం చేరవలసి ఉన్నది. భక్తులు, మన ముందు తరములో ఉన్నటువంటి భక్తులు కావచ్చు, వారందరూ కూడా అనేక శ్రమలు అనుభవించి వారు దేవుని రాజ్యములో చేరుకున్నారు. ఈ తరములో మనము కూడా మన కొరకు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించడానికి అనేక సులకనటువంటి శ్రమలు ఆత్మీయ జీవితములో విశ్వాసములో వస్తూ ఉంటాయి. అయితే ధైర్యంగా వాటిని మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. నేను లోకాన్ని జయించాను, మీరు కూడా జయించింది అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు లోకాన్ని జయించాడు. మరి అపోస్తులు లేక ఆయన శిష్యులు వారు కూడా లోకాన్ని జయించారు. ఈ రోజుల్లో దేవుని వాక్యము చేతబట్టుకున్న మనము కూడా ఈ లోకాన్ని జయించడానికి బద్ధులమై ఉన్నాం. జయించాలి. శ్రమలలో ఓర్పు కలిగి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. మరొక విషయాన్ని నేను మీకు తెలియజేయబోతున్నాను. 5వ విషయాన్ని కూడా నేను మీకు తెలియజేయబోతున్నాను. 5వ విషయం ఏంటంటే, ఎఫెసీ రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనములో ఒక శ్రేష్టమైన మాట రాయబడి ఉంది. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమిటిదో మీరు తెలుసుకొనవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా ప్రార్థన చేయాలంట? ఎలా ప్రార్థన చేయాలని ఇక్కడ రాయబడి ఉంది.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎపిసి రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో నేను మరొకసారి చదువుతూ ఉన్నాను. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. 5వ విషయము ఎలా ప్రార్థించాలంటే పూర్ణమైన పట్టుదలతో ప్రార్థించాలి. నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రభువుని సేవించాలి అని వాక్యంలో రాయబడి ఉంది. ఈ 5వ విషయం ఏంటంటే పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయాలి. అంటే పూర్ణమైన పట్టుదల అనగా యాకోబు రాత్రంతా ప్రార్థించాడు, పెనుగులాడాడు అని రాశాడు. రాత్రంతా ఆసక్తితో ప్రార్థించాడు, పెనుగులాడుతూ ప్రార్థన చేశాడు యాకోబు. దేవుడు నన్ను వదిలిపెట్టాయా అంటున్నాడు దేవుని ఆత్మ, లేక దేవుని దూతలు నన్ను వదిలిపెట్టు అంటున్నాయి. ఆయన అంటున్నాడు, అయ్యా నీవు నన్ను ఆశీర్వదించండి, నేను నిన్ను వదలను, నేను నిన్ను విడిచిపెట్టను. అంటే ఒక పట్టుదల. దేవుడు మన ప్రార్థనకు సమాధానం ఇస్తాడు, జవాబు ఇస్తాడని ఒక పట్టుదల కలిగి, ఒక వైరాగ్యం కలిగి, అది సాధించేంత వరదాకా పట్టుదలతో మనం ప్రార్థన చేసినప్పుడు నిశ్చయంగా దేవుడు మన ప్రార్థన అంగీకరించి మన ప్రార్థనకు జవాబు దయచేసి మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి పూర్ణమైన పట్టుదల కలిగి ప్రార్థించాలి. ఏదో ఆచార భక్తి మనం చేయకూడదు. ఈ రోజుల్లో క్రైస్తవులు కావచ్చు, అనేక మంది కావచ్చు, ఆచారమైనటువంటి భక్తిని చేస్తూ ఉన్నారు. ఏదో ప్రార్థన చేయాలి, సాయంత్రం అయితే ఉదయంతో ఏదో ప్రార్థన చేయాలి అనే విధముగా కాకుండా ఒక పూర్ణమైనటువంటి పట్టుదల కలిగి, ఈరోజు రాత్రంతా దేవుడు భద్రపరిచాడు, ఉదయకాలము నీవు నీ కుటుంబము క్షేమంగా దేవుడు ఉంచాడు కనుక నీ కుటుంబ సమేతంగా దేవుని పాదాల దగ్గర మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. పూర్ణమైన పట్టుదలతో ప్రార్థించాలి. ప్రభువా, ఈ దినము మా కుటుంబాన్ని, నన్ను, గ్రామాన్ని క్షేమంగా కాపాడినందుకు ప్రభువా అని దేవుని సన్నిధిలో మొర్రపెట్టాలి. ఈరోజు క్రైస్తవుడు ఎలా ప్రార్థిస్తున్నాడు? మొట్టమొదటిగా తన కుటుంబం కొరకు, తన కుటుంబం కొరకు, తన సంఘం కొరకు, తన గ్రామం కొరకు, మండలం కొరకు, ఆ తర్వాత దేశం కొరకు, ప్రపంచం అంతటి కొరకు ఈరోజు క్రైస్తవుడు ప్రార్థిస్తున్నాడండి. ఏ స్వార్థము లేకుండా దేశ క్షేమం కొరకు ప్రార్థన చేసేవాడు క్రైస్తవుడు, భక్తుడు. ఈరోజు అనేక మంది భక్తులు ప్రార్థిస్తున్నారు కనుక నేటి వరకు దేశము సజీవులుగా నిలబడి లేక క్షేమంగా ఉంది. భక్తులు ఉన్నారు ప్రార్థించడానికి, దేవుణ్ణి వేడుకుంటున్నారు భక్తులు. ప్రభు, మా దేశాన్ని కాపాడండి, దేశ నాయకులను కాపాడండి, అధికారులను కాపాడండి. ఏ రోజు కూడా ఒక అధికారి మన కొరకు చేస్తాడా? చేయడు. అదే క్రైస్తవుడైనా కూడా ఒక పూరి గుడిసెలో ఉండి కూడా దేశం క్షేమం కొరకు ప్రార్థన చేస్తాడు క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు మాకు నేర్పించినటువంటి ఈ గొప్ప సత్యం ఇదే. క్రైస్తవులు ఎవరు కూడా ఏ స్వార్థాన్ని గురించి ఆలోచించారు. ప్రతి ఒక్కరు దేశ క్షేమం కొరకు ప్రార్థిస్తారు, సమాజం బాగుండాలని ప్రార్థిస్తారు. ఇది మతోన్మాతలకు అర్థం కాదండి. క్రైస్తవుల మీద ఏదో ఒక నిందలు మోపుతూ ఉంటారు. దయచేసి అలా మోపద్దు. ఒకసారి రండి, వచ్చి చూడండి క్రైస్తవులు ఎలా ప్రార్థిస్తారో ఆలోచించేయండి. దేశం కొరకు ఎలా వారు కన్నీరు గారుస్తారు. ఈ రోజు వరకు కూడా వాళ్ళ అవసరాల గురించి ప్రార్థన చేసే వాళ్ళు తక్కువ, దేశ క్షేమం కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఎందుకని? యేసు ప్రభు మాకు నేర్పించినటువంటి భక్తి, దేవుడు మాకు నేర్పించారు, మీరు ప్రార్థించండి అని అన్నాడు. కనుక ప్రార్థన ఎలా చేయాలంటే పూర్ణమైన పట్టుదలతో ప్రార్థించాలని 5వ పాయింట్గా నేను మీకు తెలియజేస్తున్నాను. మరొక విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేయబోతున్నాను. హెబ్రీలు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22లో ఒక శ్రేష్టమైన మాట రాయబడింది. మనస్సాక్షికి కల్మషము దోచకుండునట్లు ప్రోక్షించబడిన హృదయము గలవారమని నిర్మలమైన ఉదకముతో స్నానము చేసి శరీరము
గలవారనయుండి విశ్వాస విషయములలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమును చేరుదుము. ఎలా ప్రార్థించాలి? సంపూర్ణమైన నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో ప్రార్థించాలి. ప్రార్థన చేసేటప్పుడు సంపూర్ణమైన నిశ్చయతతో కలిగి యథార్థమైన హృదయముతో ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన అంగీకరించి మనకు మేలు చేస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని దీవించడానికి సమర్థవంతుడై ఉన్నాడు. పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో వాక్యంలో రాయబడింది కదా. పరిపూర్ణమైన ఆలోచన కలిగి, పట్టుదల కలిగి, ఏక మనస్సు కలిగి దేవునికి మనము మొర్ర పెట్టాలి, ప్రార్థించాలి. అలా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరించి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇంకొకటి, ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఎలా ప్రార్థించాలంటే మార్కు సువార్తలో రాయబడింది 11వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడి ఉంది. 11వ అధ్యాయము 22లో వచనం యేసు ప్రభు అంటున్నాడు. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మీరు దేవునిని విశ్వాసం ఉంచుడి. ఎవడైనా ఈ కొండను చూచి నీవెత్తబడి సముద్రంలో వేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ప్రార్థన చేసేటప్పుడు సందేహపడక ప్రార్థించాలి. సందేహింపక పొంది ఉన్నామని నమ్మి ప్రార్థించాలి. సందేహంతో చేసేటువంటి ప్రార్థన దేవుడు వినడు. ఈ రోజుల్లో చాలామంది సంఘానికి వచ్చి దేవుణ్ణి, తరువాత సేవకుడిని శోధిస్తూ ఉంటారు. ఒక మా దగ్గరకు వచ్చింది, వయసు అయిపోయింది బాగా, మోకాళ్ళు నొప్పులయ్యా, నా కొరకు ప్రార్థన చేయ అని చెప్పి. సంతోషం, ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి మరి భోజనాలు అంతా అయిపోయిన తర్వాత ఒక గంట తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చి కాళ్ళు నొప్పులు అట్లే ఉన్నాయా అని. నేనేం చెప్పాను? నేరుగా వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయిపోమని చెప్పాను. అంటే దేవుడు బాగు చేయడానికి కాదు, వయసు అయిపోయింది. వయసు అయిన తర్వాత ఆటోమేటిక్గా మోకాళ్ళు ఉన్నట్టు గుజ్జు అరిగిపోయి కాళ్ళు నొప్పులు వస్తాయి. దానికి ఒక చిన్న ట్రీట్మెంట్ తీసుకుంటే కొంతవరకు నయం అవుతుంది. అంతేగాని దేవుడి కాడ కూర్చేస్తే, ప్రార్థిస్తే ఏదో బాగైపోతాము. దేవుడు బాగు చేస్తాడు, కానీ సందేహపడకుండా విశ్వాసముతో దేవుడి దగ్గరకు రావాలి. మోకాళ్ళ నొప్పులు పోతాయనే కాదు, ఒక విశ్వాసముతో. ఈ రోజుల్లో చాలామంది అదే చేస్తున్నారు. ఏదో ఒక రోగం పోతుందని యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు. మంచిదే, కానీ నాకు పరలోక రాజ్యము కావాలి అని ఏ ఒక్కరు కూడా ఆశ మందిరంలోకి రావట్లేదు. దాన్ని నమ్మి మందిరంలోకి రావట్లేదు. దయచేసి ఆరోగ్యము వస్తుంది, పోతుంది, అదేం పెద్ద సమస్య కాదు. ఆరోగ్యము ఉంటుంది, పోతుంది. మానవుడై పుట్టిన తర్వాత శరీరానికి రోగాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీరు వస్తుంది, సంతోషం అన్నీ వస్తాయి, పోతాయి. ఏ నిలిచేటి కాదు. కానీ నిరంతరం నిలిచేది దేవుని రాజ్యం మాత్రమే. ఆ రాజ్యములోకి మనం వెళ్ళాలంటే మరి దేవుని సన్నిధిలో సందేహపడకుండా ప్రార్థన చేసినప్పుడు మన శరీరానికి కావాల్సిన దేవుడు చేస్తాడు. చేటుకు ఆయన సమర్థవంతుడు. అయితే సందేహపడకుండా విశ్వాసముతో ప్రార్థన చేసుకో, నా ప్రభు సహాయం చేస్తాడు. సందేహించువాడు గాలి చేత రేపబడిన ఎగిరిపడు పొట్టు వలె ఉందని వాక్యం రాయబడి. సందేహపడకూడదు. సందేహం చేసి ప్రార్థన దేవుడు అంగీకరించడు. కనుక దేవుడు చేస్తాడనేటువంటి ఒక మంచి విశ్వాసం కలిగి నీవు వచ్చి దేవుని విశ్వాసం ఉంచితే ఆ దేవుడు చేయుటకు సమర్థవంతుడు, శక్తివంతుడై ఉన్నాడు. చివరగా నేను ఇంకొక వచనాన్ని చూపించేసి నేను ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి కీర్తన గ్రంథము 40వ అధ్యాయములో ఒక అమూల్యమైన మాట అక్కడ రాయబడి ఉంది. 1వ వచనం, దావీదు కీర్తన 40 అధ్యాయము 1వ మాట. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. ఎలా అన్నాడు దావీదు గారు? యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను.
భక్తుడికి ఉండవలసిన లక్షణము సహనము, ఓర్పు. సహనముతో యెహోవా కొరకు కనిపెట్టుకొను. నీకు ఆరోగ్యమా? దేవుడు ఇస్తాడు. నీ సమస్య ఏంటో దేవుడికి తెలుసు. అయితే సహనముతో ప్రార్థించు, ఎదురు చూడు. దేవుడు దృష్టి నీ మీద పడేంత వరకు దాకా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండు. నా ప్రభు నిన్ను ఆశీర్వదించడానికి సమర్థవంతుడు, శక్తివంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగున్నాడు. నేను ముగించే ముందు మరొక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా మనం ఎలా ప్రార్థించాలంటే ఏకీభవించి ప్రార్థన చేయాలని వాక్యంలో రాయబడింది. ఎలా ప్రార్థించాలి? నెంబర్ 1, ఏకీభవించి ప్రార్థన చేయాలి. నెంబర్ 2, ఆసక్తితో ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి? ఆసక్తితో ప్రార్థించాలి. మూడోది, నిజముగా ప్రార్థించాలి. నిజముగా దేవునికి మొర్రపెట్టాలి. ఇక 4వ విషయం గురించి ఆలోచన చేస్తే శ్రమయందు ఓర్పు కలిగి ప్రార్థించాలి. శ్రమయందు ఓర్పు కలిగి మనం ప్రార్థించాలి. 5వది, పూర్ణమైన పట్టుదలతో ప్రార్థించాలి దేవుని సన్నిధిలో. ఎలా ప్రార్థించాలి? పూర్ణమైన పట్టుదలతో ప్రార్థించాలి. 6వది, సంపూర్ణ నిశ్చయత కలిగి ప్రార్థించాలి. సంపూర్ణమైన నిశ్చయత కలిగి ప్రార్థించాలి. 7వది, సందేహింపక ప్రార్థించాలి. సందేహింపక ప్రార్థించాలి. 8వది, సహనముతో ప్రార్థించాలి. సహనము కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరించి మనకు మేలు చేయుటకు ఆయన శక్తివంతుడై ఉన్నాడు, సమర్థవంతుడై. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి దైవ ప్రియులరా, జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినండి. ఎలా ప్రార్థించాలో నేర్చుకున్నారు కనుక అలాంటి ప్రార్థన 8 రకాల ప్రార్థన నేను మీకు తెలియజేశాను. అలా మనం ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు ఆశీర్వదించడానికి ఆయన సమర్థవంతుడై ఉన్నాడు, శక్తివంతుడు. దేవుడు తన వాక్యాన్ని దీవించి హృదయంలో నింపి మనలందరినీ దేవుడు ఆశీర్వదించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీకు అందరికీ ప్రభు పేరట షాలోమ్, సమాధానం కలుగును గాక. ఆమేన్.